ఏడు పదులు దాటిన మీ పేరెంట్స్ గురించిన సమస్యలపై ఎప్పుడైనా దృష్టి సారించారా? అసలు వారేం వాదిస్తున్నారో గమనించారా? వారు చేసే వాదనలతో మీరు ఏకీభవిస్తారా? అసలు మీరు ఆలోచించే విధానమే తప్పని వాదించే కొత్త వ్యవస్థను మీరు అంగీకరిస్తారా? చాలా కష్టమైన ఈ సమస్యను ఎదుర్కొంటున్న జనరేషన్ జీ యువతరం తప్పకుండా ఈ వీడియో చూడాల్సిందే. ఇక్కడే ఈ మధ్య వచ్చినటువంటి బాలీవుడ్ మూవీ 'సయారా' చిత్రం ఒక్కసారి గుర్తు చేసుకోండి. తమిళంలో 'మారిసినన్' అని పేరుతో వచ్చినటువంటి చిత్రం బాలీవుడ్ లో 'సయారా' అంటూ మరో బిగ్ బస్టర్ సినిమా రెవల్యూషన్ కు దారితీసింది. అయ్యా మీకిక్కడ మీ ఇండెప్త్ చెప్తున్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఏడు పదులు దాటిన మీ పేరెంట్స్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మంది వృద్ధులు అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అప్పటిదాకా వారి పాలనలో పెరిగిన వారికి దూరమై ఒంటరిగా గడుపుతూ ఉంటారు. ఎవరైనా దయతలిచి సేవలు చేస్తే వారి వంక కృతజ్ఞతగా చూస్తారు. ఈ దశలోనే వారిపై అల్జీమర్స్ అనే మహా క్రూరమైన వ్యాధి గుట్టుచప్పుడు కాకుండా వారి మెదడులోకి ప్రవేశిస్తూ ఉంటుంది. డిమ్నేషియా అనే మరో పేరుండే ఈ రుగ్మత కారణంగా వారిలో జ్ఞాపకాలు నశించిపోతూ ఉంటాయి. న్యూరాన్లు చచ్చిపోయి మెదడు నిర్మాణంలోనూ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అదో హృదయ విదారకరమైన స్థితి. అన్నీ మర్చిపోతూ ఉంటారు. తినడం, తాగడం, బట్టలు వేసుకోవడం, మనుషులను కష్టంగా గుర్తుపడడం, అన్నింటిలోనూ మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అనుక్షణం తాను అనుకున్నది నిజమో కాదో తెలియని అయోమయంలో పడిపోతూ ఉంటారు. ఎప్పటివో జ్ఞాపకాలు ప్రస్తుతంలో కలిసిపోయిన స్థితిలో కొందరుంటారు. మనసు చురుగ్గానే ఉంటుంది, కానీ శరీరం సహకరించని కారణంగా విచారంతో కృంగిపోతూ ఉంటారు. చివరకు కాలకృత్యాలు కూడా వారికి తెలియని స్థితిలోనే జరిగిపోతూ ఉంటాయి. ఆ సమయంలో వారసుల ఇబ్బందులు మామూలుగా ఉండవు. రానున్న ఇంటర్నేషనల్ అల్జీమర్స్ డే సందర్భంగా వృద్ధుల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజుటి ఇండెప్త్ లో ఈ అంశం చేర్చడం జరిగింది. అల్జీమర్స్ నిజంగానే ఒక మెదడు సమస్య, కానీ అది అక్కడితోనే ఆగిపోదు. జ్ఞాపకాలను తుడిచేయడంతో పాటు మానసికంగాను కుంగదీస్తూ ఉంటుంది. ప్రవర్తనను గణనీయంగా మార్చేస్తూ ఉంటుంది. కాబట్టే ప్రస్తుతం కుంగుబాటు, నిరాసక్తత, కోపం, భ్రాంతులు వంటి వాటిని అల్జీమర్స్ కీలక లక్షణాలుగా పరిగణిస్తూ ఉంటారు. వీటి తీవ్రతను బట్టి విషయాన్ని గ్రహించే సామర్థ్యం, తగ్గిపోయే వేగాన్ని, ఇతరుల మీద ఆధారపడడాన్ని, జీవన కాలాన్ని కూడా అంచనా వేస్తున్నారు. మెదడు నిర్మాణంలో, పనితీరులో మార్పులకు, నాడీ మానసిక సమస్యలకు బలమైన సంబంధం ఉన్న నేపథ్యంలో వీటికి రోజు రోజుకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ వ్యాధికి చికిత్స లేదు, మందులు లేవు. లక్షణాలను బట్టి చికిత్స మాత్రం చేస్తూ ఉంటారు. మనకు తెలిసి మనిషి అంటేనే జ్ఞాపకాల సమాహారం. జ్ఞాపకాల తోడు లేకపోతే జీవితమే మూడు బారిపోతూ ఉంటుంది. మన ప్రతి కదలిక, ప్రతి మాట, ప్రతి పని వీటితో ముడిపడిందే. అంతటి కీలకమైన జ్ఞాపకాలను సమూలంగా తుడిచిపెట్టేస్తోంది అల్జీమర్స్. వృద్ధాప్యంలో దాడి చేసే ఇది కన్నవారిని, కట్టుకున్న వారిని గుర్తుపట్టలేని స్థితికి తీసుకొచ్చేస్తోంది. తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే డిమ్నేషియా రకాల్లో అల్జీమర్స్ ఒకటి. ఇదే ప్రధానమైంది కూడా. డిమ్నేషియా బాధితుల్లో దాదాపుగా 60 నుంచి 70% మందిలో కనిపించేది ఇదే. ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది డిమ్నేషియాతో బాధపడుతుండగా వీరిలో 50 లక్షల మందికి పైగా మన దేశానికి చెందిన వారిగా ఉన్నారు. వీరి సంఖ్య 2030 నాటికి 76 లక్షలకు చేరవచ్చునని నిపుణులు అంచనా కడుతున్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో నిజంగా ఇది కలవరం కలిగించే విషయమే. ఎందుకంటే 65 ఏళ్లు పైబడిన వారిలోనే అల్జీమర్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది శారీరకంగా కన్నా మానసికంగా, ప్రవర్తన పరంగానే ఎక్కువగా ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటుంది. అల్జీమర్స్ బాధితుల్లో ఎక్కువ మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ మానసిక ప్రవర్తన సమస్యల కోరల్లో చిక్కుకునేవారే. ఇవి జబ్బుతో బాధపడే వారికే కాదు, కుటుంబానికి కనిపెట్టుకునే వారికి కూడా చిక్కులు తెచ్చిపెడుతూ ఉంటాయి. అందువల్ల వీటి గురించి తెలుసుకొని ఉండడం మంచిది. లేకపోతే అల్జీమర్స్ తో బాధపడే వారిని అపార్థం చేసుకోవడానికి దారి తీస్తూ ఉంటుంది. చెడు అభిప్రాయాలకు తావిస్తూ ఉంటుంది. జబ్బు గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అల్జీమర్స్ బాధితులను అంత బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. వారికి మరింత అండగా నిలవడానికి తోడ్పడుతుంది. మున్ముందు ముందుకొచ్చే మార్పులను ఎదుర్కొనేలా సన్నద్ధం చేస్తోంది. కాబట్టి డిమ్నేషియా గురించి తెలుసుకో, అల్జీమర్స్ గురించి తెలుసుకో అని ఈ సంవత్సరపు ప్రపంచ అల్జీమర్స్ డే కోసం ట్యాగ్ లైన్ తయారు చేశారు. డిమెన్షియా అల్జీమర్స్ లో మెదడు కణాలు క్షీణించిపోతుండడం వల్ల క్రమంగా చాలా మార్పులు పొడసూపుతుంటాయి. మెదడులో ప్రభావితమైన భాగాన్ని బట్టి ఆయా లక్షణాలు ప్రస్పుష్టంగా కనిపిస్తూ ఉంటాయి. జ్ఞాపక శక్తి, విషయగ్రహణ సామర్థ్యాలు తగ్గడంతో పాటు ప్రవర్తన, మూడ్, వ్యక్తిత్వం సైతం మారిపోవడం గమనార్హం. కాబట్టి వీటిని డిమ్నేషియాలో తలెత్తే ప్రవర్తన, మానసిక సమస్యల లక్షణాలని ప్రత్యేకంగా ఎత్తి చూపుతూ ఉంటారు.
డిమ్నేషియా బాధితుల్లో 80 నుంచి 90% మంది 1, 2 రకాల ప్రవర్తన, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారుగా ఉంటారు. వారిలో నిర్ణయాలు తీసుకునే శక్తి సన్నగిలడం, చుట్టుప్రక్కల పరిసరాల మీద స్పృహ లేకపోవడం, తమ పనులతో ఇతరులకు కలిగే ఇబ్బందిని అర్థం చేసుకోలేకపోవడం వంటివి వీటిని మరింత ఉధృతంగా ఉంటాయి. చాలాసార్లు మతిమరుపు కన్నా ప్రవర్తన మార్పులే కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటాయి. మర్చిపోతే మర్చిపోయారు గాని ఇవేం బాధలు అని చాలా మంది వాపోతూ ఉంటారు. కోపం, ఉద్రిక్తతలు మనిషి ప్రవర్తన మార్పుల్లో ప్రధానమైనవిగా ఉంటాయి. ఈ లక్షణాలు సుమారుగా 60% మందిలో కనిపిస్తూ ఉంటాయి. కోపానికి కారణాలు చాలానే ఉండొచ్చు. వీటిలో ముఖ్యమైనది అర్థం చేసుకోలేకపోవడం. అల్జీమర్స్ బాధితులు చెప్పేది ఇతరులకు సరిగా అర్థం కాదు. ఇతరులు చెప్పేది వారికి అర్థం కాదు. చుట్టుప్రక్కల జరిగే ఘటనలను అర్థం చేసుకోలేకపోవచ్చు. ఫలితంగా ఒక రకమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇవి కోపానికి, ఉద్రిక్త స్వభావానికి దారితీస్తాయి. విసుగు, అసౌకర్యం వంటివి ఇందుకు కారణం కావచ్చు. ఇది మనకు చూసే వాళ్లకు విసుగు పుట్టించేదిగా ఉంటుంది. తొలి దశలో తాము తమ జ్ఞాపకాలను మర్చిపోతున్నామని, తమకేదో అయిపోతుందని గుర్తించగలిగే స్థితిలో ఉంటారు. దీంతో క్రమంగా కుంగుబాటు, ఆందోళనకు గురవుతూ ఉంటారు. జబ్బు ముదిరి మతిమరుపు ఎక్కువయ్యాక, తమను తాము గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాక కుంగుబాటు పోతోంది. మిగతా లక్షణాలు మాత్రం అలాగే కనిపిస్తాయి. కొందరికి దేని మీద ఆసక్తి చూపకపోవచ్చు, స్తబ్దుగా ఉండిపోవచ్చు, నిరాశ, నిస్పృహలకు లోను కావచ్చు. మాటి మాటికి ఇంట్లోంచికి బయటికి వెళ్లాలని అనుకోవడం మరో సమస్య. ఎక్కడికి వెళ్లాలనేది తెలియదు కానీ, కారణము ఉండదు కానీ బయటకు వెళ్లాలని తాపత్రయపడుతూ ఉంటారు. కొందరు అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు తిరుగుతూ ఉండొచ్చు. కొందరు గుండ్రంగాను తిరగచ్చు. కొన్నిసార్లు కోపంతోనూ ఇలా చేస్తుండొచ్చు. పాత విషయాలు ఎక్కువగా గుర్తొస్తుండడం వల్ల ఇప్పుడు ఉంటున్న ఇల్లు తమది కాదని అనుకోవచ్చు. చిన్నప్పుడు ఊర్లో ఉన్న రోజులు తరచూ గుర్తుకు రావచ్చు. ఇప్పుడున్నది తమ ఇల్లు కాదన్న భావన వారిలో బలంగా ఉంటుంది. తమ ఇంటికి వెళ్లాలని వాదిస్తూ ఉండొచ్చు. అక్కడెవరూ లేరని చెప్పినా అల్జీమర్ సోకినటువంటి వారు పట్టించుకోరు. ఇంట్లో వారిని గుర్తుపట్టలేకపోవడం వల్ల తమ వాళ్ళంతా ఎక్కడోకో వెళ్లిపోయారని భావించొచ్చు. తనను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారని పట్టుబట్టచ్చు. నేనే కొడుకుని, నేనే కుమార్తెని అని చెప్పినప్పటికీ కూడా నమ్మరు. నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, అక్కడికి తీసుకెళ్లమని పదే పదే గొడవ పెడుతూ ఉంటారు. కొందరికి అనుమానాలు ఎక్కువ కావచ్చు. తమకెవరో హాని తలపెడుతున్నారని అనుకోవడం, తమ చోటును ఎవరో ఆక్రమిస్తున్నారని, ఎవరో తమను చంపేయాలని చూస్తున్నారని కూడా అనుకోవచ్చు. జీవిత భాగస్వాములను అనుమానించొచ్చు. గుర్తుండకపోవడం వల్ల చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తుండొచ్చు. అల్జీమర్స్ లో కణతల వద్ద ఉన్న మెదడు ఎక్కువగా క్షీణిస్తుంటుంది. ఇది సహజంగానే భ్రమలకు దారి తీస్తుంటుంది. ఎవరో తమను పిలుస్తున్నారని, ఎదురుగా వచ్చి నిల్చున్నారని భ్రమపడొచ్చు. తమ వస్తువులు ఎవరో దొంగిలించారని ఆరోపించొచ్చు. ఇతరుల మీద చాడీలు చెప్పొచ్చు. కుంగుబాటు, ఆందోళన, కోపం వంటి వాటి మూలంగా రాత్రిపూట సరిగా నిద్ర పట్టక ఆరోగ్య సంబంధిత కారణాలతో సతమతమైపోతూ ఉంటారు. మరి ఇన్ని సమస్యలతో కూడుకొని ఉన్న అల్జీమర్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా అంటే అవునని అంటున్నారు వైద్యులు. మాటి మాటికి బీరువా తెరిచి చూసుకోవడం, పెట్టిన వస్తువులను మళ్లీ మళ్లీ వెతుక్కోవడం, వంట చేస్తున్నప్పుడు ఏవేం దినుసులు వెయ్యాలో గుర్తు రాకపోవడం, గ్యాస్ కట్టేయకపోవడం, ఇంటికి తెలిసిన వారు వచ్చినా ఎవరని అడగడం, ఏమాత్రం గుర్తుపట్టలేకపోవడం వంటివి హెచ్చరికలుగానే భావించాలి. ఇలాంటి మార్పులను గమనిస్తే వెంటనే అనుమానించాలి. ముఖ్యంగా ఇవి రోజువారీ వ్యవహారాలకు ఇబ్బందిగా పరిణమిస్తుంటే జాగ్రత్త పడాలి. నాడీ నిపుణులనో, మానసిక నిపుణులతోనో సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని జ్ఞాపక శక్తి, మానసిక పరీక్షల ద్వారా దీన్ని తొలి దశలో పట్టుకోవచ్చు. మెదడు IRI స్కాన్ కూడా అవసరం అవ్వచ్చు.